హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. తిరుమల లడ్డూ ఉదంతం క్రిందటి నెల 18వ తారీఖు నుండి ప్రారంభమై ఇవాల్టికి ఒక మలుపు తీసుకుంది. అందులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రాష్ట్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాకుండా కేంద్ర స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని ఏర్పాటు చేసింది. అందులో సిబిఐ నుంచి ఇద్దరు, రాష్ట్రం నుంచి ఇద్దరు, ఒక ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా విచారించి నివేదికని కేంద్రానికి ఇవ్వమని ఆదేశించింది. రాజకీయ డ్రామాలు ఈ లడ్డూ విషయంలో వద్దని తెగేసి చెప్పింది, తేల్చి చెప్పింది. అదే సందర్భంలో తిరుమల లడ్డూ ఉదంతం తర్వాతన సనాతన ధర్మ ప్రచారం లేదా సనాతన ధర్మానికి జరుగుతున్న అవమానం అంశాల మీద పవన్ కళ్యాణ్ ఆగ్రహోదగ్రమైనటువంటి ప్రసంగం కూడా చేసినటువంటి నేపథ్యం మనకి స్పష్టంగా కనబడుతుంది. అసలు ఈ తిరుమల లడ్డూ ఉదంతాన్ని ఎలా చూడాలి, అలాగే సనాతన ధర్మము అంశం ఏ విధంగా చూడాలి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు సీనియర్ రాజకీయ నాయకుడు, అలాగే నాసా సైంటిస్ట్గా చేసినటువంటి చందు సాంబశివరావు గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. ముందుగా తిరుమల లడ్డూ ఉదంతంలో 18వ తారీఖు నుండి జరిగిన పరిణామాలు ఎవరి వాదనలు వాళ్ళకే ఉన్నాయి. చివరికి సుప్రీంకోర్టు అయితే కమిటీ వేసింది. దీన్ని ఎలా చూస్తారు మీరు? అసలు ఆ లడ్డు మీద అనుమానం రావడానికి, దాంట్లో అడల్ట్రేషన్ జరిగింది అనే మాట అనడానికి దారితీసిన పరిస్థితులు, ఆ మాట అనటం, ఆ తర్వాత మరి కోట్లాది మంది భక్తుల్లో ఒక రకమైన ఆందోళన, అదంతా కూడా వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఇది జరిగింది కాబట్టి దానికి కొంత పొలిటికల్ కనోటేషన్స్ కూడా డెవలప్ అయినాయి కాబట్టి, పొలిటీషియన్స్ కూడా మాట్లాడారు కాబట్టి ఇది స్పైరల్ అవుతుందేమో, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోద్దేమో అని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి గారు లాంటి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళటం, తర్వాత సుప్రీంకోర్టు కూడా దాని మీద వెంటనే తీర్పు చెప్పటం, దానికి ఇంపార్షియల్గా ఒక 5 మెంబర్ కమిటీ వేయటం, వాళ్ళు అర్థం చేసుకుని అసలు ఏమేమి జరిగింది, ఎలా జరిగింది అనేది తేల్చి చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది వాళ్ళు కోర్టు పర్యవేక్షణలో, సిబిఐ డైరెక్షన్లో, సిబిఐ పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి హోప్ఫుల్లీ నిజాలు మనకు తెలుస్తాయి ఎవెన్చువల్లీ. సరే, ఆ పొలిటికల్ కన్ఫ్యూజన్ అనుకోండి, దాంట్లోకి మనం వెళ్ళకుండా, అంటే నెయ్యి కలిపేశారని ఒకళ్ళు, కలపలేదని ఒకళ్ళు, ఇది అంటే మనకు ఎలా ఉంది, మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కున్నాం అంటే ఇప్పుడు అంత ఇన్ఫర్మేషన్ ఉండి మరి ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న చీఫ్ మినిస్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది నిజమే అనే భావనలో ప్రజానీకం ఉంటారు. ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఆయన. సరే, ఆయన ఆ జాగ్రత్తలు తీసుకున్నాను, నాకు తెలిసి నాకు ఉన్న నిజాలనే చెప్పానని చెప్తున్నాడు కాబట్టి అదొక అంశం కాదు. ఆయన చెప్తున్న దాంట్లో పార్షియల్ నిజాలు ఏమున్నాయి, కంప్లీట్ స్టోరీ కాదని వైఎస్ఆర్సీపీ లేదంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు క్లెయిమ్ చేస్తున్నారు. సో ఆ కాంట్రవర్సీ ఉంది, ఇప్పుడు నిజంగానే ఉంది. ఈ కాంట్రవర్సీని వెంటనే అడ్రస్ చేసి దాన్ని ప్రజానీకానికి చెప్పి నిజాలు చెప్పి దానికి ఏమన్నా ఉంటే కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి ఉంటుంది. ఇదేదో వెంకటేశ్వర స్వామి అనగానే మన ఆంధ్ర వాళ్ళకో తెలుగు వాళ్ళకని కాదు, డెఫినెట్గా ఎంటైర్ కంట్రీ ఒక రకంగా మాట్లాడాలనుకుంటే హిందువులు, నాన్ హిందువులు, అదర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ తెలిసిన వాళ్ళు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాళ్ళు అసంఖ్యాకంగా ఉన్నారు. వాళ్ళందరినీ, వాళ్ళలో ఉన్న వాట్ ఎవర్ ఆ కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అది మనకి వెంకటేశ్వర స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టిలోనే కాకుండా మన తెలుగు ప్రజలు, మన రాష్ట్రాల మంచి చెడులే కాకుండా మన హైందవ ధర్మానికి కూడా ఇలాంటి కన్ఫ్యూజన్స్ మంచిది కాదు. మనం పలచబడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది ఎప్పటి నుంచో వందలాది సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆచారాలు, వ్యవహారాలు, ఆ టెంపుల్, ఆ నమ్మకం, ఆ భక్తి, అవన్నిటినీ కూడా మనం ఏదో ఒక చిన్న కాంట్రవర్సీలో డైల్యూట్ చేసుకోకూడదు. ఇలా జరగడం అనేది చాలా దురదృష్టకరం. అంటే జూలైలో నివేదిక వస్తే సెప్టెంబర్లో రాజకీయ పార్టీ మీటింగ్లో ప్రసంగించడం అన్నటువంటి పాయింట్తో ప్రారంభమైంది కాంట్రవర్సీ. అదే సందర్భంలో ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించాక ఎఫ్ఐఆర్ కట్టి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తే ఎట్లా అని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించాల్సి వచ్చింది. అది కొద్దిగా అంటే వెనకది ముందు వెనక జరిగినట్టుగా అనిపిస్తుంది. మరి నిజంగా సీక్వెన్స్ ఏంటో, సీఎం గారు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో మనకు తెలియదు. ఆయన ఏమంటున్నా అంటే కొలీగ్స్ తోటి, ఎమ్మెల్యేలు, ఎంపీలతోటి ఇంటర్నల్గా మాట్లాడుకున్న మాటలు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాను. ఫర్దర్ ప్రాసెసింగ్ జరిగేది,
ఈలోపే ఆ వార్త బయటకు వచ్చింది కాబట్టి అందరూ మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ముందు వెనక జరిగినట్టుగా అనిపిస్తుంది. న్యాచురల్గా కోర్టు కూడా అదే జూలైలో కదా జరిగింది. జూలైలో జరిగినప్పుడు సెప్టెంబర్ దాకా ఆపకూడదు కదా, ఆపకూడదు. వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవాల్సింది. మనం దాని గురించి మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు అసలు ఎలాంటి టెస్టులు చేశారు, దాంట్లో ఏముంది, తర్వాత ఏం చేశారు, ఆ గీని రిజెక్ట్ చేశారా, తిప్పి పంపించారా, ఆ గీలో ఎలాంటి అడల్ట్రేషన్ జరిగింది, ఒకవేళ నిజంగానే కొంతమంది అంటున్నట్టుగా ఏదో యానిమల్ ఫ్యాట్స్ కూడా యాడ్ అయినాయి అన్నారనుకోండి, ఇట్స్ ఎ క్రైమ్ కదా. వెంటనే మీరు దాన్ని అక్కడ సీజ్ చేసేసి వాళ్ళని ఏదో యాక్షన్ తీసుకోవాలి, చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి. మన ఊళ్ళోనే ఇడ్లీలకి దోశకి ఆ పిండిలో ఈ పిండిలో ఏదో అడల్ట్రేషన్ జరుగుతుందని చెప్పేసి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ చాలా సీరియస్ అవుతున్న విషయాలు చూస్తున్నాం మనం. అట్లాంటిది 16 tons ఆఫ్ ఒక ట్యాంకర్లో 16 tons ఉంటుందట. ఆ ఘీ 4 ట్రక్కులు మేము 4 ట్యాంకర్స్ రిజెక్ట్ చేసాము అన్నప్పుడు రిజెక్ట్ చేసింది ఎక్కడికి వెళ్ళింది? అది ఇంకా ఎడిబులా? అంటే తిరుపతి పాయింట్ ఆఫ్ వ్యూలో, లడ్డు పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్క్వాలిఫై అయినా మేబీ ఇట్ ఈజ్ ఎడిబుల్ కాబట్టి దాన్ని రిజెక్ట్ చేసి పంపుంటారేమో. లేదు అసలు అడల్ట్రేషనే జరిగింది, ఇదేదో క్వాలిటీ డీవియేషన్ కాదు, అడల్ట్రేషనే జరిగింది అన్నారు అనుకోండి, దెన్ డెఫినెట్లీ ఇట్స్ ఎ క్రైమ్. అప్పుడు ఈ రెండో క్వశ్చన్ వస్తుంది, ఇది జూలైలో జరిగినప్పుడు ఇప్పుడు దాకా మరి ఎందుకు ఈ డిలే అనేది. సరే, కారణాలన్నీ కూడా సీఎం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు హోప్ఫుల్లీ. ఇంకోటి అది కలిపేశామని కూడా చెప్పారు. మొదటి 4 ట్యాంకర్లు చూసుకోకుండా కలిపేశారు, తర్వాత 4టినే తిప్పి పంపించిందని చెప్పుకొచ్చారు చంద్రబాబు. సో ఇది అంటే ఇది మనకి ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే సాయి గారు, ఒక్కసారి మళ్ళీ మనం అసలు ఈ నైవేద్యాల్లోకి వస్తున్నటువంటి రా మెటీరియల్స్, రైస్ దగ్గర నుంచి, నూనెల దగ్గర నుంచి, ఘీ దగ్గర నుంచి, ఈ దినుసుల దగ్గర నుంచి మనం ఎలా సోర్స్ చేస్తున్నాం, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ వచ్చిన వాటి మీద మనకి క్వాలిటీ కంట్రోల్ ఏ పాటి ఉంది, వాటికి ఏం చేస్తే బాగుంటుంది. డెఫినెట్గా మనకి డిస్కషన్లో టైం వస్తే అది కూడా మనం టచ్ చేద్దాం. ఎందుకంటే దేర్ ఆర్ మెనీ కన్సర్న్స్ యాజ్ వెల్ యాజ్ సొల్యూషన్స్. మనం చేయగలిగినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇలాంటి అనుమానాలు రాకుండా, ఇలాంటి తప్పిదాలు జరగకుండా, ఒకవేళ తప్పిదం జరిగిందనుకుంటే ఎన్ని చేస్తేనే మరి దాని శాంక్టిటీని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. రైట్. మరొక ప్రధానమైన అంశం, ఇప్పుడు సనాతన ధర్మానికి అవమానం జరుగుతోంది, దాన్ని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు నాశనం చేస్తున్నారు, ఇప్పుడు కాపాడాల్సిన బాధ్యత ఉంది, ఆయన్ని ఒక్క సీటుకే పరిమితం చేయడం ద్వారా సనాతన ధర్మ పరిరక్షకుడిగా నేను ఆ ధర్మం కోసం ప్రాణాలైన అర్పిస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏమంటారు? సరే, ఆ ఒక్క సీటు 2 సీటు అనేది పొలిటికల్ రెటరిక్. అది దాని మీద కాకుండా మనం సనాతన ధర్మానికిను ఇక్కడ అసలు తిరుపతి దేవస్థానంలో జరిగిన ఈ ఇన్సిడెంటు, ఇది క్వాలిటీ ఫెయిల్యూర్ అనుకోండి, అడల్ట్రేషన్ అనుకోండి, కావాలని కలిపారు అనుకోండి, రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు సిట్టు నిర్ధారించుద్ది, మనకు అసలు నిజాలు తెలుస్తాయి. అసలంటూ అనుమానం వచ్చింది కాబట్టి, ఇలాంటి అనుమానాలు చిలికి గాలివాన అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వాలు అయినా పార్టీలు అయినా ముందు దాన్ని ఏ కోణంలో చూడాలి, మనం దాన్ని ఎలా అడ్రస్ చేయాలి. ఈ ఒక్క తిరుపతే కాదు, మన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలు, అక్కడ జరుగుతున్నటువంటి రకరకాల ఘటనలు, వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని మనం ఎలా ఆలోచిస్తే బాగుంటుంది, ఏ దృక్పథంతో, ఏ ఫ్రేమ్వర్క్లో దీన్ని ఆలోచించాలి అనే చోట ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని తెర మీద తీసుకొచ్చారు. ఇది లడ్డు కాదు, లడ్డు వరకు పరిమితం కాదు, ఇది ఆన్స్లాట్ ఆన్ సనాతన ధర్మం. సనాతన ధర్మం మీదే జరుగుతున్నటువంటి ఒక యుద్ధం లేదా ఒక పోరాటం. కాబట్టి సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, దానికి నేను కంకణం కట్టుకున్నాను, ఇలాంటి మాటలు మాట్లాడారు. మనకు న్యాచురల్గా డౌట్ వస్తుంది. అంటే మనందరికీ దాని మీద మనం నిష్ణాతులం కాదు. ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ ఆన్ సనాతన ధర్మ డిస్కోర్స్ అయితే నేను ఇవ్వలేను, కానీ నేను చదివింది, నేను విన్నది, మనకు తెలిసినటువంటి పెద్దలతో మాట్లాడిన కొంత సమాచారం అయితే ఇట్ మేక్స్ సెన్స్. ఆ లింకుని మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుద్ది. ఏంటి లింక్ అంటే, ముందు మనం సనాతన ధర్మం అనే దేన్నైతే అంటున్నామో దాన్ని కొద్దిగా ఆలోచిద్దాం. ఏంటది సనాతనం అంటే? కొన్నాళ్ళుగా, కొన్నేళ్ళుగా, కొన్ని తరాలుగా ప్రాక్టీస్లో ఉన్నటువంటి ధర్మ ఆచరణ. ఇప్పుడు మళ్ళీ ధర్మం అంటే ఏంటని వస్తుంది. ఏంటంటే డూయింగ్ ద రైట్ థింగ్. మనం ఒక పని చేసేటప్పుడు, ఒక మంచి పని చేసేటప్పుడు, ఇది మంచి అని సొసైటీ అనుకుంటున్నప్పుడు ఆ పని ఎక్కువ రోజులు చేయగలుగుతాం.
మన నెక్స్ట్ తరం కూడా చేయగలుగుద్ది, ఇంకో నెక్స్ట్ తరం కూడా చేయగలుగుద్ది. అంటే ఓవర్ డికేడ్స్, సెంచరీస్ మనం చేయగలుగుతాం ఆ పనులు. అలా చేస్తూ వచ్చినటువంటి పనులు, ఆ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, దాని వెనక ఉన్నటువంటి భావం, దాన్ని అంతా కలిపి సనాతనంగా వస్తున్నటువంటి ధర్మం, ధర్మాచరణ అన్నాం అనుకోండి. ఇప్పుడు మనం దానికి ఒక ఫ్రేమ్వర్క్లో మాట్లాడుకోవచ్చు. మన వాళ్ళు ఇది మనది ఎప్పటి నుంచో ఉన్న పురాతనమైన కల్చర్. భారతదేశం అంటే వేలాది సంవత్సరాలుగా ఉంది ఇక్కడ. అఖండ భారతం అంటే ఇరాన్ బోర్డర్ దగ్గర నుంచి ఇండోనేషియా వరకు రకరకాలుగా ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా, జాగ్రఫీ వేరైనా ఒక సెంట్రల్ థీమ్తోనే వీళ్ళ వే ఆఫ్ లైఫ్ నడిచింది. దాదాపు 10వ శతాబ్దం వరకు ఈ ఇస్లామిక్ ఇన్వేడర్స్ భారతదేశంలో ఎంటర్ అయ్యేంతవరకు కూడా ఇది అన్అడల్టరేటెడ్ ఒక రకంగా ఒకే భావజాలంతో, ఒకే ధర్మాచరణలో వాళ్ళ వేరువేరుగా ఉండొచ్చు, కానీ వాళ్ళు చేసే పనులు, క్రతువులు వేరువేరుగా ఉండొచ్చు, కానీ సెంట్రల్ థీమ్ అయితే ఒకటే ఉంది. దాన్నే మనం ఈ ధర్మం కింద చూద్దాం అనుకోండి. వాళ్ళు ఏమన్నారు? ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మార్థ కామ మోక్షాలు అనే ఈ 4 పురుషార్థాలు అని చెప్పారు. అంటే మనిషికి ఇక్కడ పురుషుడు అంటే పురుషుడేనా, స్త్రీ కాదని అడగకూడదు మనం. అది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా ప్రాబ్లం ఉంది. హీ అంటే హీ అయినా, షీ కాదా అంటే మనిషి అని. ఇక్కడ ఆడ మగని కాదు. ఈ పురుషార్థాలు ఈ 4 ఏంటంటే, నువ్వు చేసే ఆలోచనలు లేదా నువ్వు చేసే పనులు రైటియస్గా ఉండాలి, మంచిగా ఉండాలి, ఎథికల్గా ఉండాలి, మోరల్గా ఉండాలి. వీటిని ఎవరు డిఫైన్ చేస్తారు? ఆయా టైమ్స్లో ఉన్న సొసైటీ యాక్సెప్ట్ చేసినటువంటి లక్షణాలు. నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, ఇది నలుగురు మెచ్చుకునేలాగా ఉండాలి, ఎథికల్గా కనపడాలి, మోరల్గా కనపడాలి, నన్నెవరూ తప్పు పట్టకూడదు అనే భావంతోనే నువ్వు ఆలోచించాలి, అనే భావంతో నువ్వు పనులు చేయాలి. ఇది ధర్మం. నెంబర్ 2 వచ్చేసి కామం, లేదు ధర్మం, అర్థం రెండోది. అంటే ఏంటంటే ప్రతి మనిషి కూడా తన ప్రోగ్రెస్ని కోరుకుంటాడు. అంటే నేను భౌతికంగా పెరగాలి, నా ఫ్యామిలీ పెరగాలి, అందరూ సురక్షితంగా ఉండాలి, నాకు జాబ్ ఉండాలి, నాకు పని ఉండాలి, నాకు డబ్బులు ఉండాలి. మీరు ఎలా చూసినా కానీ నా అభివృద్ధిని నేను కోరుకుంటాను, తప్పులేదు. దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ నేను సాధించుకోవాలి. ఆ రైటియస్గా నేను అర్థాన్ని సాధించాలి. ధర్మాన్ని ఆనర్ చేస్తూ అర్థాన్ని సాధించాలి. అంటే నా ప్రోగ్రెస్ని సాధించాలి, ఎవరిని చీట్ చేయకుండా, ఎథికల్గా. అంటే అది. తర్వాత 3వది వచ్చేసి కామం. కామం కిందకి ఏమొస్తుందంటే మనం కోరికలు అని అన్నాం అనుకోండి, జనరల్ కేటగిరీ కోరికలు. ఈ కోరికల్లో నాకు పెద్ద ఇల్లు ఉండాలి, నాకే ఉండాలి, మిగతా వాళ్ళకు ఉండకూడదు, లేదనుకుంటే నాకు అది ఉండాలి, నాకు ఇది ఉండాలి. థింగ్స్ దట్ ఆర్ నాట్ నెసెసరీలీ రిక్వైర్డ్. నీకు అది నిజంగా అవసరం లేదు, కానీ నువ్వు కల్పించుకున్న ఒక స్టేటస్లో, ఒక ఫాల్స్ స్టేటస్ తోటి నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదు. నువ్వు అలాంటి కోరికలు నీకు వద్దు. నీ కోరికలు ఎంతవరకు ఉండాలి? నీ అర్థం లిమిట్స్లో ఉండాలి. అంటే నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు నీ సంపాదనలో ఉండాలి. నీ సంపాదన ఎలా ఉండాలి? ధర్మబద్ధంగా ఉండాలి. సో అలా లింక్ చేశారు ఆ మూడింటిని. ఇక ఫైనల్గా మోక్షం అన్నారు. మోక్షం అంటే సాల్వేషన్. మనం ఇంటెలిజెంట్ యానిమల్స్ కాబట్టి మనకి నిన్న గుర్తుంటుంది, రేపు కూడా గుర్తుంటుంది. కాబట్టి నా తర్వాత నా పిల్లలు, నా జనరేషన్స్ బాగుండాలని మనం కోరుకుంటున్నాం. కాబట్టి ఎట్ ద టైమ్ ఆఫ్ డిపార్చర్ నేను మంచిగా డిపార్ట్ అవ్వాలి, నా పేరు 10 కాలాల పాటు ఉండాలి, నా పేరు అందరూ చెప్పుకోవాలి, మంచిగా చెప్పుకోవాలి. ఇన్ ఏ వే దట్ ఈజ్ సాల్వేషన్. నాకు మోక్షం రావడం అంటే నేను మళ్ళీ ఈ చట్టంలో ఇరుక్కోకుండా పలానా ఆయన మంచి ఆయన ఏదో చేశాడు, వెళ్ళిపోయాడు, వాళ్ళ కుటుంబం బాగుంది, వాళ్ళ పిల్లలు బాగున్నారు, వాళ్ళు కూడా మంచిగానే పనులు చేసుకుంటున్నారు అని అంటే చాలు. ఇప్పుడు ఈ 4 అంటే బ్రాడ్గా మనం దాని డీటెయిల్స్లోకి వెళ్ళకుండా ఇంతవరకు ఆలోచించాం అనుకోండి. ఐ థింక్ దీస్ ఆర్ గుడ్ ఫండమెంటల్స్. ఈ 4 పిల్లర్స్ మీద మనం ఇండివిజువల్గా కానీ, ఒక గ్రామంగా, ఒక సొసైటీగా కానీ, ఒక కంట్రీగా కానీ ఉండగలిగామనుకోండి, ఐ థింక్ వీఆర్ సస్టైనబుల్. దీంట్లో తప్పేముంది? మనం ఎవరిని హర్ట్ చేయట్లేదు, మనం ఎవరిది తీసుకోవట్లేదు, మనకు కాంతి మనం కోరుకోవట్లేదు, మనం సంపాదించట్లేదు. అలాగే మనం ఏ డిసిషన్ తీసుకున్నా, ఏ పని చేసినా కానీ రైటియస్గానే ఆలోచించి చేస్తున్నాం. మంచి ఆలోచనలతోటి మంచి కోసం చేస్తున్నాం.
దీన్ని సనాతన ధర్మానికి ఉన్న పిల్లర్స్ అన్నాం. ఇది మీరు ఎలా చెప్తారు అందరికీ? మనకు వచ్చింది పెద్దలకి, కొంతమంది ఋషులు మునులు వాళ్ళంతా ఆలోచించారు, ఇది బాగుంటుంది అనుకున్నారు. దీన్ని మరి ప్రజానీకంలోకి మీరు ఎలా తీసుకెళ్తారు? టాక్టికల్ వే ఒకటి ఉండాలి. దానికి ప్రధానంగా మనకున్న అవకాశాలు త్రూ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే ఎలా ఉండాలి? ఎడ్యుకేషన్ అంటే ఏ ఏ మార్గాల్లో మనం ఎడ్యుకేట్ చేయొచ్చు ఈ మన పాపులేషన్ని, మన ప్రజానీకాన్ని ఈ విషయాల గురించి చేసినప్పుడు కళల ద్వారా చేయొచ్చు. మామూలుగా అక్షరాల్లో రాసి చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చేయొచ్చు. లేదా మన ప్రవర్తన ద్వారా వాళ్ళకి అర్థమయ్యేలాగా ట్రై చేయొచ్చు త్రూ ప్రాక్టీస్. ఇలా రకరకాల మార్గాల్లో మనం ప్రజానీకాన్ని ఎడ్యుకేట్ చేయాలి. దానికోసం ఏర్పడినటువంటి సిస్టమే మన ఎడ్యుకేషన్ సిస్టమ్. సనాతనమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు అంటే ఈ 4 లక్షణాలు ప్రజలకు తెలిసి వాళ్ళు వాళ్ళ జీవనాన్ని సాగించుకోవడానికి ఏమి కావాలో అలాంటి ఎడ్యుకేషన్నే వాళ్ళు ప్రమోట్ చేశారు. దానికి సెంటర్ వచ్చేసి ఏ గ్రామానికి ఆ గ్రామం 1-2 దేవాలయాలు ఉంటాయి. ఈ దేవాలయాన్ని వాళ్ళు బేస్గా చేసుకున్నారు. దేవాలయాల్ని క్రియేట్ చేశారు. ఈ దేవాలయాల్లో ఏం మాట్లాడతారు వాళ్ళు? చదువు విషయాలు అంటే అక్షరాలు నేర్చుకోవటం, కావ్యాలు చదవటం, శాస్త్రాలు చదవటం, కథలు చదవటం ఇవన్నీ నేర్పిస్తారు. వీటి ద్వారా, కళల ద్వారా, ఇంకో ద్వారా మీరు మన గ్రామాన్ని, ఈ గ్రామాన్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు ఈ 4 పిల్లర్స్ని గురించి. అలాగే తర్వాత కాలంలో ఇవే ఆరోగ్య కేంద్రాలైనవి, ఇవే కమ్యూనిటీ సర్వీసెస్కి ఆధారాలైనవి. ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి మన కల్చరల్ వాల్యూస్ని, మన జీవన విధానాన్ని కరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడానికి మన దేవాలయాలే అనాదిగా ఉపయోగపడ్డాయి. కాబట్టి ఇండియాలో మీరు ఏ మూలకి వెళ్ళినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద విలేజ్, చిన్నదో పెద్దదో మీకు ఒక గుడి ఉంటుంది. ఆ గుడి చుట్టూనే ఆ ఊరు ఆధారపడటం అంటే గుడి వీళ్ళ మీద ఆధారపడుద్ది, కానీ ఆ గుడి అనే కాన్సెప్ట్ చుట్టూ వీళ్ళ కల్చర్ ఆధారపడి పబ్లిక్ గ్యాదరింగ్స్ కానీ వీళ్ళు ఏం చేసుకున్నా దాని చుట్టూ చేసుకుంటారు. వాళ్ళు చేసుకునే పనుల్లో ధర్మం ఉంటుంది, అర్థం ఉంటుంది, కామాలని గురించి ఉంటాయి, కోరికల గురించి ఉంటాయి, వాటిని కంట్రోల్ చేసుకోవడం గురించి ఉంటుంది, తర్వాత మోక్షం గురించి ఉంటుంది. ఇది జరిగింది. ఇది బాగానే ఉంది. మరి దీంట్లోనే మళ్ళీ అసలు ఒక మనిషి అంటే ఏంటి, మనిషికి వివాహం జరగటం అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటి, చిన్న కుటుంబం, పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ డెవలప్ అయిపోయినాయి. వాళ్ళు ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం ప్రధానం కాబట్టి మనకి పంటలు పండించుకోవటం, వ్యవసాయం, పశువులు, వాటిని అభివృద్ధి చేసుకోవటం, అలా ఈ సొసైటీ స్టేబుల్గా బతికింది. డెఫినెట్గా ప్రపంచంలో ఉన్న కల్చర్స్లో ఇండియన్ కల్చర్ అనేది ఈక్వల్లీ ఓల్డ్. ఇంతకంటే పురాతనమైన కల్చర్స్ మేబీ ఈజిప్టు అలాంటి 1-2 దొరుకుతాయేమో, కానీ అంతకంటే పెద్ద కల్చర్స్ దొరకవు మనకి, పురాతనమైన కల్చర్స్. మరి ఇన్ని వేల సంవత్సరాలుగా ఇది సస్టైన్ అయ్యింది అంటే ఇది దేని మీదైతే ఆధారపడి ఇలా ఉందో, ఎగ్జిస్ట్ అయిందో, ఆ పిల్లర్స్ బలమైన పిల్లర్స్ అనే కదా. ఆ పిల్లర్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా అనేది సనాతన ధర్మవాదుల వాదన. ఇప్పుడు దానికి లీడ్ చేద్దాం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఇక్కడ మరి ఇప్పుడు దానికి ఏమైంది, మరి అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఇప్పుడు రెండో క్వశ్చన్ వస్తుంది. అది కూడా కొద్దిగా చూద్దాం, మన హిస్టరీ కూడా కొద్దిగా చూద్దాం. మనకి ముందు ముస్లిమ్స్ ఆన్స్లాట్ అయిపోయింది, కానీ వాళ్ళు ఎక్కువగా డ్యామేజ్ చేసిన దాఖలాలు లేవు. అక్కడక్కడ వాళ్ళు ఫిజికల్గా డ్యామేజ్ చేశారు, ఫిజికల్గా టెంపుల్స్ని డ్యామేజ్ చేశారు, కానీ కల్చరల్గా వాళ్ళు మనల్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది లేదు, చేయలే. వీళ్ళు టెంపుల్ లేకపోయినా ఏదో ఒక చిన్న గుట్ట పెట్టుకునో, అమ్మవారు అనుకునో, దేవత అనుకునో వీళ్ళు సస్టైన్ అయ్యారు. తర్వాత ఒక బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, మనది కూడా వ్యాపారం పేరుతో మన దగ్గరకు రావటం, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు రావటం, నిదానంగా వాళ్ళు ఆ రాజుగారితో ఈ రాజుగారితో సంబంధాలు పెట్టుకుని పార్ట్స్ ఆఫ్ ఇండియాని వాళ్ళు కంట్రోల్లోకి తీసుకుని దీన్ని కాలనైజ్ చేశారు. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే యుద్ధం చేయలే వాళ్ళు ఎప్పుడు మనతోటి, ప్రశాంతంగానే ఒక బిజినెస్ మ్యాన్ కానీ, విజిటింగ్ బిజినెస్ పార్ట్నర్స్ కానీ అలా మనల్ని కంట్రోల్ చేసుకున్నారు. చేస్తూ 1835 దాకా వద్దాం మనం. ఒక 100 years అయిపోయిన తర్వాత వాళ్ళకి భారతదేశాన్ని పరిపాలించటం అంటే అంత ఈజీ కాదని అర్థమైపోయింది.
ఎందుకు మనకి వందలాది చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి. ఏ ఊరుకు ఆ ఊరే సెల్ఫ్ డిపెండెంట్గా ఉంది, ఇండిపెండెంట్గాను ఉన్నాయి, వాళ్ళు సెల్ఫ్ సస్టైనబుల్గాను ఉన్నాయి. మన ఊర్లో ఏం జరిగినా గొడవ జరిగినా మన రచ్చబండ దగ్గరే మన ఊరు పెద్దల మధ్యలోనే దాని పరిష్కారం కూడా జరిగిపోతుంది. అంతా ధర్మం బేస్డ్గానే నడుస్తుంది. ధర్మం అంటే మన ఊరు వాళ్ళకి ఏది మంచి అంటే అలా, అంతేగాని మా ఊర్లో జరిగినట్టుగా మీ ఊర్లో జరగాల్సిన అవసరం లేదు, మన ఊర్లో జరిగినట్టు ఇంకొక ఊర్లో జరగాల్సిన అవసరం లేదు. మన వరకే మనం ఒక సెల్ఫ్ సస్టైనబుల్ యూనిట్. మనకు అన్నీ ఉన్నాయి. మనకి వ్యవసాయం ఉంది, పశువులు ఉన్నాయి, మనకి చెరువులు ఉన్నాయి, మనకి దేవాలయం ఉంది, మనకు అన్నీ ఉన్నాయి. ప్రతి గ్రామం కూడా ఒక కంట్రీ లాంటిదే. ఇలాంటి కల్చర్లో మీరు మొత్తానికి కలిపి ఒక చట్టము అనే భావం తీసుకురావడం చాలా కష్టం. ద కాన్సెప్ట్ ఆఫ్ చట్టం అది బ్రిటిష్ వాళ్ళ కాన్సెప్ట్. మనకి ఇండియాలో చట్టాలు లేవు. ఇండియా అంతా కూడా ధర్మం బేస్డ్. ఇది మంచి అనుకుంటే చేయి, మీ ఊరు వాళ్ళందరికీ మంచి అనుకుంటే మీరు చేయండి, అంతవరకే. ఎథికల్గా చేయండి, పక్కన వాడికి నష్టం లేకుండా చేయండి. ఇవన్నీ కూడా మనకి ధర్మార్థ కామ మోక్షాలు మనకి గైడ్ లైన్స్, మనకి గైడింగ్ ప్రిన్సిపల్స్. ఇప్పుడు ఈ థామస్ మెకాలే అనే ఒక హిస్టోరియను, పొలిటీషియను సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే దాంట్లో భాగంగా ఇండియాలో ఏం జరుగుతుంది, ఇండియాని ఎలా గవర్న్ చేయాలి, ఇండియాని ఎలా మేనేజ్ చేయాలి అనే దాంట్లో హీ వాజ్ వన్ ఆఫ్ ఆ కౌన్సిల్కే అతను ప్రెసిడెంట్. హిస్టోరియను ప్లస్ పొలిటీషియన్, తెలివైనవాడు, చాలా తెలివైనవాడు. సో అతను ఏం చేశాడు, భారతదేశం అంతా క్రిస్ క్రాస్గా తిరిగిన తర్వాత ఆయనకు అర్థమైపోయింది వీళ్ళ లాంగ్వేజెస్, వీళ్ళ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, వీళ్ళ ఇంటలెక్టు మనం క్రాక్ చేయడానికి చాలా టైం పట్టుద్ది, దాన్ని డామినేట్ చేయడానికి చాలా టైం పట్టుద్ది. సో సంహౌ అంటే దీంట్లో మనాళ్ళు నమ్మేది రెండు రకాలుగానే చెప్తారు. ఆయన ఏం చేశాడు, మెకాలేస్ మినిట్ అని, మినిట్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్ ఒక స్పీచ్ ఇచ్చాడు, ఒక ఆర్టికల్ రాశాడు. ఏం రాశాడు దాంట్లో, భారతదేశంలో ఉన్న లిటరేచర్ మొత్తం, ఈ భాషలు, లిటరేచరు, వీళ్ళకి ఏమైతే తెలుసో ప్లస్ అరబిక్ కంట్రీస్కి ఏమైతే తెలుసో ఈ మొత్తాన్ని ఒక చోటకు చేరిస్తే ఒక యూరోపియన్ లైబ్రరీలో ఒక షెల్ఫ్లో ఎంత నాలెడ్జ్ ఉందో అంత నాలెడ్జ్ కూడా లేదన్నాడు. చూడండి ఎంత అడాసిటీనో చూడండి. అని అంటూ మనల్ని ఒక డిఫెన్సివ్ పొజిషన్లో పెడుతూ ఇప్పుడు ఇంగ్లీష్ని భారతదేశానికి తీసుకురావడం, బ్రిటిష్ ఎడ్యుకేషన్ మోడల్ని ఇండియాలోకి తీసుకురావడం, పబ్లిక్ ఎడ్యుకేషను, యూనివర్సల్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్స్ తోటి, అందరికీ చదువు అనే కాన్సెప్ట్లో, ఇంగ్లీష్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అనే కాన్సెప్ట్లో అని మనకు చెప్తూ, నిజంగా వాళ్ళకి ఏం కావాలి, ఈ చట్టాలను అర్థం చేసుకొని మన వాళ్ళకి చెప్పగలిగిన ఇంటర్ప్రిటర్స్ కావాలి, ట్రాన్స్లేటర్స్ కావాలి. ఇప్పుడు మనందరం తెలుగు, హిందీ, మలయాళం ఏదో మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏదో మరి ఇంగ్లీష్ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, మనకు అర్థం కావడం కష్టంగా ఉంది, వాళ్ళు మనకు చెప్పడం కష్టంగా ఉంది. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ట్రాన్స్లేటర్స్ కావాలి అని అంటే మనం ఒప్పుకునేలాగా లేము. సో సంహౌ ఇంగ్లీష్ ఈజ్ సుపీరియర్ టు యువర్ లాంగ్వేజెస్ అని చెప్పగలగాలి. లేదు మీరు ఎంతో కొంత ఇంగ్లీష్ నేర్చుకుంటే మీకు గవర్నమెంట్లో ఉద్యోగాలు వస్తాయని చూపించగలగాలి. అలా ఏం చేశారు వాళ్ళు, దే క్రియేటెడ్ ఏ క్లాస్ ఆఫ్ క్లర్క్స్. మొత్తాన్ని భారతదేశంలో ఉన్న వాళ్ళంతా క్లర్క్లే. అంటే వాడు చెప్పింది అర్థం చేసుకుని కిందడికి చెప్పగలిగితే చాలు నీకు ఉద్యోగం. ఇలా మెకాలే ప్రవేశపెట్టినటువంటి సోకాల్డ్ యూనివర్సల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, ఇంగ్లీష్ బేస్డ్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మోడల్లో ఉన్న ఎడ్యుకేషన్, అంటే బ్రిటిష్ మోడల్లో ఉన్న ఎడ్యుకేషను డెఫినెట్గా మన వెర్నాక్యులర్స్ని, మన భాషల్ని, మన ఎడ్యుకేషన్, మన లెర్నింగ్ సిస్టమ్స్ని దెబ్బతీసింది. ఇది 1835 దగ్గర నుంచి ఇక ఏం జరిగిందో స్లోగా మనం కూడా అటువైపు జరిగాం. మన పాత శాస్త్రాలు, మన గ్రంథాలు, దాంట్లో మంచి చెడులు, దాంట్లో ఈ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి లాజిక్, ఇవన్నీ కూడా మనం వదిలేస్తూ కొంతమందికి ఏదో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని పట్టుకున్నారు, కానీ మిగతా వాళ్ళు పబ్లిక్ ఎట్ లార్జ్ దాంట్లో నుంచి దూరంగా జరిగింది. ఇక్కడికి వచ్చాం ఇప్పుడు మనం. అదే మెకాలే ఇంకోటి కూడా చేశాడు.
ఏం చేశాడు మనకి, మీరు ఇందాక అన్నారు ఐపీసీ అని, అది కూడా ఆయన రాసినటువంటిది. ఆయన 59లో చనిపోయాడు, 60లో అది మనకు చట్టంగా వచ్చింది. వెరీ పవర్ఫుల్. హీ వాజ్ ఎ గుడ్ రైటర్, మంచి లిటరేచర్ తెలిసిన అతను, మంచి పొలిటీషియను, మంచి హిస్టోరియను. సో బ్రిటిష్ లాని అర్థం చేసుకుని, బ్రిటిష్ లాని కామన్ లా అంటారు, దాన్ని ఇండియాకి ఎలా అప్లై చేయాలి అని సపరేట్ చేసి రాసిన పార్ట్ అంతా కూడా ఇండియన్ పీనల్ కోడ్ అన్నారు. అది ఇప్పుడు మళ్ళీ మనకి ఈ లాస్ట్ గవర్నమెంట్లో, ఎన్డీఏ గవర్నమెంట్లో భారతీయ న్యాయ సంహిత అని పేరు మార్చారు. కొంత కంటెంట్, భావజాలం కూడా కొద్దిగా మారింది. సో అది ఐపీసీ. మరి ఈ క్రమంలో మనం చూసినట్టయితే మనకి డ్యామేజ్ ఎక్కడ జరిగింది, మన ఎడ్యుకేషన్ విధానంలో జరిగింది. సరే పోనీ మనం మంచిగా బ్రిటిష్ వేలో చదువుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటూ దాన్ని బాగా డెవలప్ చేసి ఎక్కువ మంది మనం ఇప్పుడు చదువుకున్న కేటగిరీలోకి వచ్చాం. కానీ ఎక్స్పర్ట్స్ తక్కువైపోతున్నారు ఇయర్ ఆఫ్టర్ ఇయర్. ఎందుకని, ఎక్కువ మందికి చదువు చెప్పాలంటే మీకు టీచర్స్ కావాలి. మీకు టీచర్ ఎవరై ఉండాలి, 6వ తరగతి చదివిన వాళ్ళు 1వ తరగతి టీచరు, 7వ తరగతి చదివిన వాళ్ళు 1వ తరగతి టీచరు. మనకి నా చిన్నప్పుడు కూడా మనకి మోస్ట్లీ ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ అందరూ కూడా దే ఆర్ మినిమల్లీ ఎడ్యుకేటెడ్. అంటే ఇప్పుడు మనం వాళ్ళని ఎడ్యుకేటెడ్ అని కూడా అంటలేదు. మళ్ళీ ఇప్పుడు 10th క్లాసు, మెట్రిక్ అది చదువుకున్న వాళ్ళు టీచర్స్గా ఉండేవాళ్ళు. కానీ అంతకుముందు మోడల్లో మీరు ఒక దేవాలయంలో కూర్చొని ఒక శాస్త్రాన్ని గురించి చెప్పాలి అంటే మీరు 20-30 ఏళ్ళు దాని మీద సాధన చేసి ఉండాలి. లేదంటే మీకు అసలు కంట్రోల్ రాదు. మీరు అక్కడ గురువు అనే ప్లేస్లో కూర్చోలేరు. సరే, ఆ మోడల్లో కొద్దిగా రిస్ట్రిక్టెడ్ మోడలు, అందరికీ అవసరం లేదు కాబట్టి కొంతమందికి ఎడ్యుకేషన్ అనే భావనలో ఏదన్నా పొరపాట్లు జరిగి ఉండొచ్చు. దాన్ని కరెక్ట్ చేయాల్సింది పోయి ఇతను కొత్త విధానాన్ని తీసుకొచ్చాడు. సో సనాతన ఎడ్యుకేషన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుని ఉంటే మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఈ మెకాలే చేసిన పని వల్ల మనం ఇటు కొద్దిగా అట్రాక్ట్ అయ్యాం కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ వైపు ఇదేదో అట్రాక్షన్ ఉంది కదా, గవర్నమెంట్తో మీకు లింక్ ఉంది, బ్రిటిష్ వాళ్ళతో లింక్ వస్తుంది, మీరు బాగా చదువుకుంటే మీరు ఐసీఎస్ ఆఫీసర్లు అవుతున్నారు, వాళ్ళతో పాటు లండన్ వెళ్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు, ఈ అట్రాక్షన్ అంత ఉంది. కాబట్టి ఒక ఎలీట్ క్లాస్ మన సొసైటీలో ఒక 1000 మందికో 2000 మందికో 10,000 మందికో ఒకడు బాగా తయారయ్యాడు. ఆ తయారైన అతను న్యాచురల్గా బ్రిటిష్ వాళ్ళ వైపే మాట్లాడతాడు కదా, వాళ్ళకి కావాల్సింది అది. సో అలా మెకాలే సక్సెస్ఫుల్గా ఇండియాలో ఒక ఎలీట్ క్లాస్ని క్రియేట్ చేశాడు. వాళ్ళ ద్వారా చట్టం అనే భావాన్ని భారతదేశం సొసైటీలోకి పంపగలిగాడు. ఆ చట్టంలో మనం ఇరుక్కుని మన ధర్మం అనేదాన్ని మనం వదిలేసాం. ఇవాళ మనం గ్రామ స్థాయిలో చేయాల్సిన పనుల్ని మనం కోర్ట్ అనే భావనలో లేదా పోలీస్ స్టేషన్ అనే భావనలో మనం ఎక్కడెక్కడికో తిరుగుతున్నాం. రైట్. ఇది మంచి చెడ అనేది వేరేది. దిస్ ఈజ్ ప్రోగ్రెస్ ఆఫ్ హిస్టరీ. దీంట్లో మరి మనం ఏదో ఒకటి కొన్నన్నా మంచి వాటిని ఐడెంటిఫై చేసుకుని ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఎవెన్చువల్గా మనది అనేది ఏమీ మిగలదు. 100% ఈ ఫిక్షనల్ దీంట్లోకి వచ్చేస్తాం మనం. ఇది ఫిక్షనల్లా, ఇది మంచిది కాదంటే కొంత కాంట్రవర్సీ ఉండొచ్చు. ఇప్పుడు నేను ఆ డిబేట్కి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు మన 4 ఆలోచనలో ఉన్న తప్పులేంటి? నువ్వు ఏదన్నా చెయ్యి, మంచిగా ఆలోచించి చెయ్యి అని అనటంలో భాష ఏదైనా కానివ్వండి, మోడల్ ఏదైనా కానివ్వండి, మీది ఏ దేశమైనా కానివ్వండి, దాంట్లో ఉన్న ఇబ్బంది ఏముంటుంది అన్నది మీరు నెక్స్ట్ జనరేషన్కి చెప్పగలగటం అనేది గొప్పతనం కదా. రైట్. మీరు ఏది చేసినా కానీ మీరు రైటియస్గా సంపాదించుకోండి, ధర్మంగా చేసుకోండి, మీ కోరికలను అదుపులో పెట్టుకోండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయండి, మీ బయోడైవర్సిటీని కాపాడుకోండి, మీ ఫారెస్ట్లు, మీ చెట్లు, మీ వ్యవసాయాన్ని కాపాడుకోండి. ఇది సస్టైనబుల్గా ఉండాలి. మీ వరకు మీరు ఏదో మేము చేసేసాం వెళ్ళిపోయామంటే కాదు, మీ నెక్స్ట్ తరానికి ఆలోచించాలి. అంటే ఇక్కడ సనాతనం అంటే ఎక్కువ రోజులు సస్టైన్ అయింది. ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి పని చేస్తే మన తర్వాత వాళ్ళు ఒక 50-100 సంవత్సరాల తర్వాత కూడా వెనక్కి తిరిగి అరే ఆ టైంలో వాళ్ళు అలా చేసేవాళ్ళు అదే బాగుందని అనుకున్నారనుకోండి, అది సస్టైనబుల్, అది సనాతనం అయిపోద్ది వాళ్ళకి. సో మన వెనక వాళ్ళు ఏదో మంచి పని చేశారన్న దాన్ని మనం వెనక్కి తిరిగి చూసుకుంటే సనాతనం మనకి. అంతేగాని అదేదో ఫిక్స్డ్ గోడ మీద చెక్కారు అలాగే ఉండాలని కాదు. ప్రతి తరము కూడా కొంత మార్పులు చేసుకుంటూనే ముందుకు వస్తుంది. మార్పుల్లో ఏది మంచి మార్పో మీరు అలాంటి మార్పులు చేసుకుంటూ వస్తే అవి ఎక్కువ రోజులు ఉండగలుగుతాయి. రైట్. అవి సస్టైనబుల్.
అక్కడ దాకా ఎందుకు సాయి గారు, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఏం చేశారు, మనం ఇక్కడ దాకా వచ్చాం, క్లైమేట్ చేంజ్ జరిగింది అంటున్నాం, గ్లోబల్ వార్మింగ్ జరిగింది అంటున్నాం, సముద్రంలో నీటి మట్టం పెరుగుతుంది అంటున్నాం, మౌంటైన్స్ మీద ఐస్ క్యాప్స్ కరిగిపోతున్నాయి అంటున్నాం, ఇంకా 50 ఏళ్ళు పోయిన తర్వాత అసలు మనకి ఇక్కడ జీవనం కష్టమైపోద్దేమో అంటున్నాం. అంటే మనం ఈ 100 సంవత్సరాల్లో ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, మనం ఏమైతే చేసుకుంటూ వచ్చామో అవి సస్టైనబుల్ కాదు. ఇప్పటికైనా మనం సస్టైనబుల్గా ముందుకు ఆలోచిద్దామని అంటున్నారు వాళ్ళు. దాన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని అంటున్నారు. అంటే ఏంటి, మీరు ఎక్కువ మొక్కలు నాటండి, వాటర్ని కాపాడుకోండి, వాటర్ బాడీస్ని కాపాడుకోండి, వ్యవసాయంలో రసాయనాలు వాడొద్దండి, ల్యాండ్ను పాడు చేసుకోవద్దు, ఇవన్నీ చేసుకుంటూ వస్తే మనం సస్టైనబుల్ అవుతాం. మరి మనాళ్ళు చెప్పింది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అదే. మీరు కాపాడుకోండి, మీ పర్యావరణాన్ని కాపాడుకోండి, మీకు ఎంత కావాలో అంతే చేసుకోండి, మీకేం కావాలో అది కూడా మినిమల్గా ఆలోచిస్తూ ఎక్స్ప్లాయిట్ చేయండి. మీ చుట్టూ ఉంది కదా అని చెప్పేసి నరుక్కుంటా కోసుకుంటా వెళ్ళిపోకూడదు అన్నదే సనాతన ధర్మం. ఇవాళ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు మాట్లాడుతున్న సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని మనం ఏదైతే అంటున్నామో, ఇక్కడ నుంచి ఒక 100 ఏళ్ళు మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి వెనక్కి తిరిగి చూశారనుకోండి, నిజంగా ఎన్ని అందరూ ఇంప్లిమెంట్ చేసి పనిచేసినాయి అనుకోండి, అరే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు చేసింది సనాతన ధర్మం అనుకుంటారు. సనాతన ధర్మానికంటూ మతం కాంటెక్స్ట్ ఏం లేదు. సనాతన ధర్మానికంటూ ఒక రిలీజియస్ కాంటెక్స్ట్ మనం ఇవ్వకూడదు. హౌ టు లివ్ సస్టైనబుల్లీ, ఈ భూమి మీద మనం ఎలా సస్టైన్ అవుతాం అన్నదాని గురించి ఆలోచనలు, అవి ఆ 4 పిల్లర్స్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఇదంతా విషయం సనాతనం అంటే ఇప్పుడు జనానికి ఏమనిపించిందంటే అర్జెంటుగా పాత రోజులలో ఉన్నటువంటి హిందుత్వ విధానాలని ఎవరో దెబ్బతీసేస్తున్నారు, అది అర్జెంటుగా మార్చేసుకోవాలి అన్నటువంటిది. రెండవది, ఈ హిందుత్వకి సంబంధించి దాడులు జరుగుతున్నాయి, వాటిని నియంత్రించడానికి సనాతనం పాటించాలి, నేను సనాతన రక్షకుణ్ణి అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు సనాతన రక్షణ అంటే మీరు చెప్పినటువంటి విధంగా అయితే ఎవడు బతుకు ఆడే బతుకుతున్నాడు. ఇప్పుడు దీంట్లో ఇంకోటి, పాత రోజుల్లోకి మళ్ళీ ఉమ్మడి వ్యవస్థ కూడా ఇవాళ సాధ్యమయ్యేది కాదు. సనాతనంలో అది పార్ట్ కాదు, ఎప్పటికప్పుడు మారటమే అంటున్నారు మీరు కూడా ఇవాళ రోజులకు అనుగుణంగా అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆయన కోరుకునే సనాతనం ఏంటి? ఇప్పుడు సపోజ్ ఆయన సనాతనం అనే పదం వాడకుండా యునైటెడ్ నేషన్స్ వాళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పెట్టారు మన ముందు. మనం ఏ పని చేసినా కానీ 10 కాలాల పాటు ఈ భూమి మీద మనందరం ప్రశాంతంగా బతకడానికి ఎలాంటివి చేయాలో అలాంటివి చేద్దాం, వ్యవసాయంలో అలాంటి మార్పులు తీసుకొద్దాం, ఎడ్యుకేషన్లో అలాంటి మార్పులు తీసుకొద్దాం, మన ఊరు పరిసరాలు, మన చెరువులు బావుల్లో అలాంటి పరిస్థితులు తీసుకొద్దాం అని మాట్లాడాడు అనుకోండి, మనకందరికి ఏం ప్రాబ్లం ఉండదు, చప్పట్లు కొట్టేస్తాం. అది నిజంగా దాన్ని సంస్కృత పదంలో అన్నాడు. అంతే తేడా. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే మన వే ఆఫ్ లివింగ్ మారాలి. మన వే ఆఫ్ లివింగ్ మారాలి అన్నప్పుడు దానికి ఏంటి బేసిస్? మీరు ఏ రిఫరెన్స్తో మాట్లాడతారు? ఎవరు చెప్పారు మీకు? అంటే అరే ఇలా మన పూర్వీకులు 1000 సంవత్సరాలు హాయిగా బతికారు, మనం కూడా కొన్ని పద్ధతులు అలా చేయాలి, మనం దాంట్లో నుంచి ఎక్కువగా డీవియేట్ అవుతున్నాం. అది వెస్ట్రన్ మోజ్ అనుకోండి, మోడర్న్ అనుకోండి, టెక్నాలజీ అనుకోండి, ఏమని అనుకోండి, కొద్దిగా దీన్ని లెటర్స్ స్లో డౌన్, మనం కొద్దిగా ఆ విషయాలు ఆలోచిద్దాం. ఆ విషయాల్లో మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఆ విషయాలన్నీ మాట్లాడుకున్న సెంటర్ పాయింట్ ఏది మీకు? ప్రతి ఊరికి గుడి. ఇవాళ గుడే లేకుండా చేస్తే మీకు అలాంటి ఆ విలేజ్ అనే భావన పోతుంది, ఒక చోట కూర్చునే భావన పోతుంది, మీరు కూర్చునే పరిస్థితులు లేవు. ఇప్పుడు ఇవాళ విలేజెస్లో ఉన్నది ఏంటి? మనం ప్రతిదాన్ని పొలిటిసైజ్ చేస్తున్నాం. మన వే ఆఫ్ లివింగ్ మీద అసలు మనం పట్టించుకోవట్లేదు. ఎవరు కూడా వాళ్ళది, నువ్వు 3 బస్తాలు యూరియా వేస్తే నేను 4 బస్తాలు యూరియా వేస్తాను అంటున్నాను, నాకు ఇంకో 10 బస్తాలు ఎక్కువ పండాలంటున్నాను. కానీ ఈజ్ ఇట్ సస్టైనబుల్ అనే మాట ఎవరు అడుగుతున్నారు? ఇదంతా టెక్నాలజీ ఎప్పుడు వచ్చింది సాయి గారు? మహా అయితే 50 ఏళ్ళు 60 ఏళ్ళు. ఈ 60 ఏళ్లలో మనం ఈ భూమి మీద చేసినటువంటి డ్యామేజీ మరి అంతకుముందు 1000 సంవత్సరాల్లో జరగలేదు కదా. అండ్ అంతకుముందు 1000 సంవత్సరాల్లో మన వాళ్ళు ఏదైతే వ్యవసాయం చేశారో ఇప్పుడు మళ్ళీ మీరు అనొచ్చు, అప్పుడు వాళ్ళు ఎద్దులు దున్నపోతులను వాడి నేల దూకున్నారండి, మరి మనం అక్కడికి వెళ్దామను. ప్రాబబ్లీ అది కుదరదు. నేను అదే అంటుంది, ఒక 80-20 ఎప్పుడు మీరు అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలంటే 80% మనకి ఏం పనికి వస్తుంది అట్టి పెట్టుకుందాం, ఓ 20%లో మనం మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, మార్పులు చేద్దాం.
ఉదాహరణకి ఇంతకుముందు నా చిన్నప్పుడు కూడా పంటలన్నీ ఆర్గానిక్గానే చేసేవాళ్ళు. ఆ యూరియా అనే కాన్సెప్ట్ వచ్చేవరకు మనకు ఎరువులు కూడా లేవు. మన దగ్గర పశువులు ఉండేవి. ఆ పశువులతోటే మనం మాన్యూర్ వాడుకునేవాళ్ళం. పంట బాగా పండేది అనుకునేవాళ్ళు, ఫుడ్ బాగా రుచిగా ఉందనుకునేవాళ్ళు. మీ తాతలందరూ కూడా 80 ఏళ్ళు 90 ఏళ్ళు బాగానే ఉన్నారు కదా. ఇప్పుడు మనకు అది లేదని అనిపిస్తుంది. మనకు అది లేకపోవడానికి కారణం ఏంటంటే మన ప్రొడక్షన్ పెరిగింది కానీ క్వాలిటీ తగ్గింది అంటున్నాం. క్వాలిటీ తగ్గడానికి కారణాలు ఏంటంటే మనం స్పీడప్ చేసాము. 6 నెలల పంటని 3 నెలలకు తీసుకొచ్చాము. ఈ 3 నెలలు అది పంట పండేయాలి కాబట్టి యూరియాలు, డిఏపీలు, అది ఇదని చెప్పేసి ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం, కెమికల్ ఫెర్టిలైజర్స్. ఈ పురుగు బుట్ర వచ్చింది కాబట్టి మనం పెస్టిసైడ్స్ వాడుతున్నాం, నీళ్ళని మిస్యూజ్ చేస్తున్నాం, ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువైపోయింది. ఇట్ సమ్ టోటల్ ఏమైపోయింది, మన ఊర్లన్నీ కూడా బిక్కుమంటలేదు. ఇంతకు ముందున్నంత లగ్జూరియస్గానో హార్మోనియస్గానో ఆర్గానిక్గానో ఉండలేదు. ఇలా ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కంటిన్యూ చేస్తే ప్రాబబ్లీ ఇక పంటలు పండించడం కూడా కష్టమైపోద్ది అనేది సైంటిస్టులు చెప్తున్న మాటలే కదా. ఇది తగ్గించమని యునైటెడ్ నేషన్స్ చెప్తుంది కదా. ఇది తగ్గించమనేది సనాతన ధర్మం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏదో ఒక రోజుకి ఐఎమ్ ష్యూర్, నేను ఆయనతో గతంలో ఒకసారి మాట్లాడినప్పుడు ఆయన భావం నాకు అర్థమైంది కూడా ఇదే. మనం ఏ పని చేసినా సస్టైనబుల్గా ఉండాలంటే డెవలప్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ కాదు, ఈ డెవలప్మెంట్ మనకి మన తర్వాత వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా ఉండాలి. అంటే లివింగ్ కండిషన్స్ బాగుండాలి. లివింగ్ కండిషన్స్ బాగుండాలి అంటే పొల్యూషన్ తగ్గించుకోవాలి, ఈ ప్లాస్టిక్ వాడకం తగ్గించుకోవాలి, మన వాటర్ రిసోర్సెస్ మాకు కాపాడుకోవాలి, ఫెర్టిలైజర్స్ తగ్గించుకోవాలి, లేదనుకుంటే మీకు పెస్టిసైడ్స్ తగ్గించుకోవాలి. ఇవన్నీ తగ్గించుకోవాలని ఎవరు చెబితే ఎవరు వింటారు? ఫండమెంటల్గా మన వే ఆఫ్ లివింగ్లోనూ మన ఆపరేషన్స్లోనూ మార్పు రావాలి. ఇప్పుడు లెట్ us see ఇది ఎలా మీకు తిరుపతి కనెక్ట్ అవుద్దాం. తిరుపతి అనేది మనకు ధార్మిక క్షేత్రాల్లో ప్రధానమైన క్షేత్రం. మన ఆంధ్రప్రదేశ్ వరకు మాట్లాడుకుంటే వాళ్ళు సనాతన ధర్మం మీద ఎక్కువ ఫోకస్ ఇంట్రెస్ట్ ఉన్న ఒక సంస్థ. వాళ్ళకే ఇప్పుడు ధాన్యాల విషయంలో కానీ కూరగాయల విషయంలో కానీ నూనె నెయ్యి విషయంలో కానీ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది కదా. అంటే మీకు నాకు క్రియేట్ అవ్వటం వేరు, అసలు మీ కోర్ ప్రిన్సిపల్ అదే. మీరు మీ ఫౌండేషన్స్ అనుకుంటున్న సనాతన ధర్మ పరిరక్షణ వ్యవస్థలోనే ఇప్పుడు ఇవాళ క్రాక్స్ వస్తున్నాయి, అనుమానాలు వస్తున్నాయి. మరి దీన్ని సరి చేసుకోవద్దాం మనం. ఎట్టా సరి చేసుకుందాం? ఉదాహరణకి నేను ఆయన చెప్పింది కాదు, బహుశా ఈ లైన్లో ఆయన ఆలోచిస్తున్నాడని నేను అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ లైన్లోనే ఆలోచిస్తున్నాడు. స్లోలీ బట్ ష్యూర్లీ ఇట్ విల్ కమ్ అవుట్. చాలామంది భక్తులు గత 10-20 సంవత్సరాలుగా మనం అనేక మెసేజెస్ చదువుతున్నాం, న్యూస్ పేపర్స్లో కానీ రకరకాల ఛానల్స్లో. ఏమంటున్నారు? ఉదాహరణకు నెయ్యి తీసుకుందాం. ఈ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? డైరీ ఫార్మ్స్ నుంచి వస్తుంది. డైరీ ఫార్మ్స్లో ఆవు నెయ్యి వస్తుంది. ఈ ఆవులు ఏ ఆవులు? మన సనాతన ధర్మంలో లేదా మన ధర్మంలో మన ఇండియాలో మనం ఆవు అంటే మనకు ఒక ఆవు అనే బొమ్మ ఉంది కదా. మన ఆవు ఎట్టుంటుంది? ఒంగోలు ఆవులాగాను, గిర్ ఆవులాగాను, సాహిల్ లాగాను, సింధిలాగాను ఉంటుంది. అంటే కొమ్ములు ఉంటాయి, ఒక హంప్ ఉంటుంది, మోపురం లాంటిది ఒకటి ఉంటుంది, ముందు కాళ్ళ మధ్యలో పొడవుగా ఉంటుంది, పెద్ద తోక ఉంటుంది. దీన్ని ఏమంటారు? బాస్ ఇండికస్ అంటారు. భారతదేశము మన సబ్ కాంటినెంట్ మీకు ఇరాన్ బోర్డర్ వరకు ఇవే కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకి ఇవాల్వ్ అయినటువంటి జీవులు. ఏంటి ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు? మనకు దక్షిణ భారతదేశం అంటే ట్రాపికల్ ఏరియా ఎక్కువగా. భారతదేశం అంతా ట్రాపికల్ అంటాం, కానీ దక్షిణ భారతదేశం మరి ముఖ్యంగా తేమ ఎక్కువ ఉంటుంది, ఎండ ఎక్కువ ఉంటుంది. నార్త్ ఇండియాలో కూడా ఎండ ఎక్కువ ఉంటుంది, అక్కడ తేమ తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మన ఆవుకి ఒకటి మోపురం ఉంటుంది. అది ఎందుకంటే అది తిన్నా తినకపోయినా నీళ్లున్నా లేకపోయినా తట్టుకుంటుంది. రెండవది ఆవు స్కిన్ లూజ్గా ఉంటుంది, దానికి ఈ మెడ కింద గంగడోలు అంటారే పెద్దది ఎక్స్ట్రా స్కిన్ టు ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా మనకు ఉండదు.
మనకంటే వేడి రోజున ఎండలో, తెల్లటి ఎండలో మన ఆవు ఉండగలదు. ఎందుకని అంటే దానికి ఈ సర్ఫేస్ ఎక్కువ, అది ఆ వేడిని డెసిపేట్ చేయగలదు, అది ఫీల్ అవ్వదు. గేదె ఉండలేదు, ఇంకొక జీవి ఉండలేదు అంత ఎండలో. మీరు మంచి ఎండాకాలం రోహిణీ కార్తెలో కూడా ఆవు అంత ఇబ్బంది పడదు. అంటే అలా మన భౌగోళిక పరిస్థితులకు ఇవాల్వ్ అయినటువంటి జీవి. మన మిథాలజీలో, మన ధర్మాల్లో, మన శాస్త్రాల్లో ఒక తల్లితో పోల్చుకున్నాం. ఎందుకంటే పాలిస్తుంది, దాని పిల్లలు వ్యవసాయానికి పనికి వస్తాయి. ఈ ఆవు అన్ని రకాలుగా మనకి కామధేనులాగా ఉపయోగపడుతుంది, అన్ని అవసరాలకు మనకు ఉపయోగపడుతుంది, ఇంట్లో భాగంగా ఉంది. వెరీ డొసైల్ యానిమల్. ఆవు గుద్దిందనో, ఆవు పోట్లాడిందనో, ఆవు ఎవరికో హత్య చేసిందనో మనం ఎప్పుడు వినం. సో ఇలాంటి ఒక మంచి ప్రాణిని మనం ఫ్యామిలీలో భాగంగా యాక్సెప్ట్ చేసాం. దాని నూనె, దాని నెయ్యి, ఈ ఆవు నెయ్యి మనం పవిత్రంగా చూస్తాం. మంచి టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యకరంగానూ ఉంటుంది. కాబట్టి మనకి పూర్వీకులు ఏం చేశారు, ఆయుర్వేదంలో కానివ్వండి, ఈ ధార్మిక సంస్థలు చేసే కార్యక్రమాల్లో కానివ్వండి, నైవేద్యాల్లో కానివ్వండి, ప్రసాదాల్లో కానివ్వండి, ఆవు నెయ్యిని వాడటం మొదలుపెట్టారు. అంతే కదా. మరి ఇప్పుడు మన దగ్గర ఉన్న నెయ్యి ఆవు నెయ్యేనా? ఇదొక ప్రశ్న వచ్చింది. నెంబర్ 2, మనం నెయ్యి అనగానే సాయి గారు పాలు తీసి కాచి దాన్ని చల్లారిన తర్వాత దాని మీద మేగడ ఫామ్ అవుద్ది, దాన్ని తోడు పెడితే పెరుగు అవుద్ది. ఆ తర్వాత దాన్ని చిలికితే ఈ మేగడ ప్లస్ ఆ పెరుగులో ఉన్నటువంటి ఆ ఫ్యాట్ అంతా కూడా వెన్న రూపంలో పైకి తేలుద్ది. ఆ వెన్నను తీసి దాన్ని కాస్తే నెయ్యి అవుద్ది కదా. ఇది కదా ప్రాసెస్. అంటే ప్రతి స్టేజ్లో కూడా దాని భౌతికంగా మార్పులు జరుగుతున్నాయి. పాలు పెరుగు అవుతుంది, పెరుగులో నుంచి వెన్న వస్తుంది, వెన్నను కాస్తే నెయ్యి వస్తుంది. ఇది మనం అనుకుంటున్న నెయ్యి, ఆవు పాలలో నుంచి తీసిన నెయ్యి. మరి ఇప్పుడు మన దగ్గర ఉన్న నెయ్యి అదేనా? ఎక్కడ వస్తుంది ఇక్కడ తేడా? ఆవుల్లో మనం జెర్సీ ఆవులు అని చెప్పేసి 1880-90 తర్వాత ఫారెన్ బ్రీడ్స్ని తీసుకొచ్చుకున్నాం. ఈ జెర్సీ ఆవులు వాటికి మోపురం ఉండదు, అది బాస్టారస్ అని వేరే జాతి. అసలు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు అయితే ఆవుగా పరిగణించరు దాన్ని. దానికి మీరు పేరు ఎలా పెట్టుకున్నారు? ఇంగ్లీష్లో దురదృష్టవశాత్తు కవ్వు అంటున్నారు మీరు, కానీ అది మా కవ్వు కాదంటాడు ఆయన. దానికి రీజన్ ఏంటంటే ఆ పాలల్లో ఉన్నటువంటి ప్రాపర్టీసు మన దేశీ గోవులో ఉన్నటువంటి ప్రాపర్టీసు డిఫరెంట్. అది డైజెస్ట్ చేసుకోవడం కష్టం. జెర్సీ ఆవు పాలు డైజెస్ట్ చేసుకోవడం కష్టము, దేశీ ఆవు పాలు డైజెస్ట్ చేసుకోవడం ఈజీ ఫర్ హ్యూమన్స్. కాబట్టి దేశీ ఆవు చిన్నపిల్లలకు పెట్టినా ఏం కాదు. మీరు జెర్సీ ఆవు పాలు చిన్నపిల్లలకు పడితే బ్లోటింగ్ ఉంటుంది, అన్ఈజీగా ఉంటుంది, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. దానికి ఏదో కారణాలు ఉన్నాయి, డాక్టర్స్ చెప్తారు. ఇట్ ప్రొడ్యూసెస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోటీన్ అని. దానికి తోడు ఇంకొకటి కూడా ఏంటంటే మన నమ్మకం, దాన్ని మన యూనివర్సిటీస్ డెఫినెట్గా స్టడీ చేసి చెప్పాలి. మరి ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువగా వాడటానికి కారణం ఏంటంటే, ఒకటి టేస్టు చెడిపోదు, బాగుంటుంది అనే దానికి తోడుగా ఈ ఆవుకి మోపురం ఉంటుంది, దాని దగ్గర నుంచి తోక వరకు ఒక స్పెషల్ నర్వ్ ఉంటుంది. మంచి ఎండ టైంలో ఇట్ ప్రొడ్యూసెస్ సంథింగ్ కాల్డ్ బీటా కెసీన్, A2 టైప్ బీటా కెసీన్ అనే ఒక ప్రోటీన్ని క్రియేట్ చేస్తుంది. లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది అది. దానికి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. ఆ మెడిసినల్ వాల్యూస్ రకరకాలుగా ఉపయోగపడతాయి అనేది మన ఆయుర్వేద శాస్త్రంలో ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడున్న మోడర్న్ సైంటిస్టులు కూడా డిఫరెంట్ అని ఒప్పుకుంటున్నారు, కానీ అది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఎవరు దాన్ని డీటెయిల్గా స్టడీ చేయట్లేదు. ఇలాంటి దాని మీద మనం ఫోకస్ పెట్టి మనం రీసెర్చ్ చేసి నిజంగానే ఇది మెడిసినల్గా వాల్యూ ఉంది, మంచిది అని చెప్పామనుకోండి, దట్స్ గుడ్. మనకు అర్థం కాంది, మన పూర్వీకులు ఆలోచించింది, ఒప్పుకున్నది, మళ్ళీ ఎక్కడో మనం మిస్ అయ్యాం. మళ్ళీ దాన్ని రీఎస్టాబ్లిష్ చేసుకుందాం, తప్పేం కాదు. అయితే
ఇప్పుడు టీటీడీ వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. ఈ కన్ఫ్యూజన్లో నుంచి నాకు కనిపిస్తున్న ఆపర్చునిటీస్. సపోజ్ మనకి బియ్యం కావాలి, మన ఆంధ్ర వరకు మాట్లాడుకుంటే, లేదా కర్ణాటక, తెలంగాణ, మన తమిళనాడు ఇవన్నీ కూడా బాగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. కాబట్టి మీకు నచ్చిన ప్రదేశాల్లో కొన్ని మండలాలని టీటీడీ అడాప్ట్ చేసుకోవాలి. అక్కడ 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు ఆర్గానిక్ పద్ధతుల్లో రైస్ని డెవలప్ చేయాలి. దానికి సంబంధించిన రైతులు, వాళ్ళకి కావాల్సిన సపోర్టు, దానికి కావాల్సినటువంటి పారాఫర్నేలియా అంతా కూడా టీటీడీ చేయాలి. అది చేసుకోవడానికి మీకు న్యాచురల్గా మెనూర్ కావాలంటున్నారు. కాబట్టి ఆ ప్రాంతానికి దగ్గరలోనే ఒక 1000 దేశీ ఆవులకి షెల్టర్ పెట్టండి, ఒక క్యాంపు పెట్టండి, ఒక గోశాల పెట్టండి. దేశీ ఆవులే, దాన్ని పెంచడానికి కొంతమంది ఉద్యోగస్తులు పెట్టండి. వాటికి మంచి గడ్డి. నిన్న మనకి ఏం కన్ఫ్యూజన్ వచ్చింది, ఆవులు ఏమి తింటున్నాయో, ఆవు ఫీడ్లో ఏముందో దాన్ని బట్టి కూడా ఈ టెస్ట్ రిజల్ట్స్ మారుతాయని ఉంది కదా. ఇప్పుడు మన దేశీ గోవు అనేది శాకాహారి కదా. శాకాహారికి మాంసకృతులు పెట్టకూడదు కదా, డైరెక్ట్గా మాంసం రిమైన్స్ పెట్టకూడదు కదా. మనం బిర్యానీను ఏదో తినేది అంతా తీసుకెళ్ళి దానికి పెట్టకూడదు కదా. కానీ జెర్సీ ఆవు తింటుంది, జెర్సీ ఆవు ఫీడ్లో అది ఉంటుంది. ఫీడ్ తయారు చేస్తున్నారు అలా. మనం రొయ్యల ఫీడ్, చేపల ఫీడ్ లాగానే యానిమల్ ఫీడ్ చేస్తున్నారు, కౌసు కూడా చేస్తున్నారు. దాంట్లో మాంసకృతుల కోసం ప్లస్ జబ్బులు రాకుండా యాంటీబయాటిక్స్ అన్ని రకాలు దానికి ఇస్తున్నారు. అది ఆవి అనుకుంటున్నాం. ఆ రోజుకి 20 లీటర్లు 30 లీటర్లు ఇస్తుంది. దాంట్లో నుంచి మనం కిలోనో 2 కిలోలు 2 లీటర్లు నెయ్యి తీయగలుగుతున్నాం. అది ప్రాఫిటబుల్గా ఉంది. కానీ ఆ ఆవు కాదు మనం మాట్లాడుతున్న ఆవు. మనం మాట్లాడుతున్న ఆవు మన దేవాలయాలు అడాప్ట్ చేసుకున్న ఆవులు, మన ఆయుర్వేదం అడాప్ట్ చేసుకున్నటువంటి ఆవుని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక 10, 20, 30 సెంటర్స్లో అక్కడ ఒక 1000, అక్కడ ఒక 2000, అక్కడ ఒక 10,000 పెంచడం ద్వారా మన ఏరియాలో ఒంగోలు ఆవులు, రాజస్థాన్లో గిర్ ఆవులు, ఇంకో చోట ఇంకొక ఆవు, ఎక్కడైతే అవి న్యాచురల్గా ఉన్నాయో ఆ డొమైన్స్లో పెంచుకోవచ్చు. అక్కడి నుంచి జియో ట్యాగ్ చేసి అక్కడ తయారైనటువంటి, ఇందాక మనం మాట్లాడుకున్న పద్ధతిలో తయారైన నెయ్యి, పాలు తీస్తారు, కాస్తారు, చిలుకుతారు, వెన్న వస్తుంది, కరగబెడతారు. 10 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, తప్పేం కాదు అది. ఐ థింక్ టీటీడీ దగ్గర ఎనఫ్ రిసోర్సెస్ ఉన్నాయి. భక్తులు దానికేమీ ఇబ్బంది పట్టలేదు. వీళ్ళు చాలా లిబరల్గా స్వామివారిని చూసుకోవాలని, కాపాడుకోవాలని ఉన్నారు భక్తులు. టీటీడీలో అలాంటి ఆలోచన రావాలని నేను కోరుకుంటున్నాను. సో మీకు ఆవులు వస్తున్నాయి, బ్యాక్ టు మళ్ళీ దాని పాపులేషన్ పెంచుకోవాలి మనం. దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. మీకు ఎండ్ టు ఎండ్ సెక్యూరిటీ ఉంది, సేఫ్టీ ఉంది. బ్లాక్ చైన్ అను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అను, ఇంకోటి రకరకాలు వాడి మనం ఎక్కడ కూడా అడల్ట్రేషన్ జరగకుండా, ఏమి కల్తీలు జరగకుండా ప్యూర్ దేశీ ఆవు నెయ్యిని మనం ప్రొడ్యూస్ చేసుకోగలుగుతాం. అలాగే పప్పు దినుసులు, అలాగే మీరు వాడే ప్రతి ఐటెంని టీటీడీ ముందుగానే మాట్లాడుకుని కొంతమంది రైతులతోటి అది ఏ ఏరియాలో పాపులరో అక్కడ మీరు స్పాన్సర్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక చిన్న ఆర్గనైజేషన్ లైక్ రిలయన్స్ వాళ్ళు వెళ్ళి ఫార్మర్స్తో మాట్లాడుకుని ముందుగానే పంటకంతా కొనుక్కుని స్పాన్సర్ చేస్తున్నప్పుడు టీటీడీ లాంటి ఒక మేజర్ సంస్థ ఆర్గనైజేషన్ చేయలేదా? అది చక్కగా చేయొచ్చు, చేయాలనే చిత్తశుద్ధి ఉండాలి. మనం కమర్షియల్ ఆర్గనైజేషన్స్ మీద ఎందుకు ఆధారపడుతున్నాం? మనం డైరెక్ట్గా మన ఫార్మర్ దగ్గరికి వెళ్దాం, మన ఊరు వెళ్దాం. మనం ఇదంతా కూడా మీకు మీ దగ్గర ఆవులుని దాని ఎరువు పంటకు ఉపయోగపడుతుంది. ఆర్గానిక్గా మీరు పంట పండిస్తున్నారు, అది మళ్ళీ ప్రసాదంలోకి వెళ్తుంది. ఇక్కడ మీకు అడల్ట్రేషన్కి ఛాన్స్ లేదు, ఇది పాయిజన్ అవ్వడానికి ఛాన్స్ లేదు. మీకు మంచి ఆవులు ఉన్నాయి, మంచి నెయ్యి వస్తుంది, మంచి ఎరువు వస్తుంది, మంచి పంట వస్తుంది, మంచి దినుసులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఈ సైకిల్ని కనుక మీరు ఇలా ఆలోచిస్తే ఒక 50 ఏళ్ళు పోయినా, 100 ఏళ్ళు పోయినా, 200 ఏళ్ళు పోయినా ఎవరికి అనుమానం రావడానికి స్కోప్ లేదు కదా. తగ్గించారు కదా, అది సస్టైనబుల్ కదా. అదే కదా సనాతన ధర్మం అంటే. సనాతనంగా చేశారు అంటే కొన్ని 100 సంవత్సరాల పాటు చేశారు, అది అలా నిలబడింది. మన దురదృష్టం ఏంటంటే ఈ 10 ఏళ్లలో 20 ఏళ్లలో మనం దాన్ని డిస్టర్బ్ చేసాం అని చెప్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేది ఏంటంటే ఆ మోడల్లోకి వస్తే మనం
మనకి కంట్రోల్ ఉంటుంది, మనం ఆర్గానిక్ యూనిట్స్ని డెవలప్ చేస్తున్నాం. మా మండలంలో 200 ఎకరాలు టీటీడీ కింద ఆర్గానికే చేశారనుకోండి, మిగతా రైతులకు కూడా ప్రోత్సాహం కదా. అంతే కదా. ఇంకోటి అది చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా రావచ్చు కదా, చేస్తారు. ఇప్పుడు మిగతా గుళ్ళు ఉన్నాయి కదా, అన్ని గుళ్ళకి కావాల్సిందే కదా. మనకు ఇప్పుడు 5,000 చిల్లర రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన దేవాలయాలు, సింహాచలము, దుర్గగుడి, అరసవెల్లి, వీళ్ళందరూ కూడా అన్ని గుళ్ళు అట్టా చేస్తే రాష్ట్రంలో రైతులకు అసలు ప్రాబ్లం ఏముంది కదా. అద్భుతమైన పంట వస్తే, చేతికి డబ్బులు వస్తాయి. ఇది ఆయన మాట్లాడుతుంది. ఆయనకి అట్లా మాట్లాడుతున్నట్టు అంటే నిన్న నా ఉద్దేశం ఈ సందర్భంలో మధ్యలో పథకాల సీట్లు, ఒక్క సీట్లు లేకపోతే ఈ కాన్సెప్ట్కి వెళ్ళిపోయింది రాజకీయం. ఆయనకి కాంటెక్స్ట్, ఈ కాంటెక్స్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సరిపోయి ఉండకపోవచ్చు. ఇదేంటంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కడు ఒప్పుకుంటాడు దాన్ని కదా. ఆ సనాతన ధర్మాన్ని వద్దనే ఎవడ ఉంటాడు. మనం ఆర్గానిక్ వేలోకి వెళ్దామంటే ఇప్పుడు మనం చాలా మంది రైతులు ఆర్గానిక్ వైపు వెళ్తున్నారు. జనాలు కూడా ఆర్గానిక్ ఫుడ్ తింటున్నారు కదా, ప్రత్యేకించి కొనుక్కుంటున్నారు బియ్యం కానీ పప్పులు ఉప్పులన్నీ కూడా. ఎందుకని గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో మనం చేసిన వ్యవసాయం ఈజ్ నాట్ సస్టైనబుల్. అర్థమైపోయింది మనకి. వ్యాధిగ్రస్తులం అవుతున్నాం. ప్రొడక్షన్ అయితే పెరుగుతుంది, ఉపయోగం లేదు, నేలలో సారం లేదు, ఖర్చులు పెరిగిపోయినాయి. వీటిని మనం రివర్స్ చేయాలి కొద్దిగా. దానికి టీటీడీ లాంటి సంస్థలు ముందుకు వస్తే మోడల్ మండలం దేవాదాయ శాఖ మొత్తం దిగిపోతే అయిపోతుంది. అద్భుతం. మళ్ళీ ఇంకా మనమే ఎదురు వాళ్ళకి ఇవ్వచ్చు. ఇవాళ మన ప్రభుత్వం 5,000 దేవాలయాలకి నైవేద్యాల కోసం పెడుతున్నారు అనుకోండి. వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి నైవేద్యం పెట్టాలంటే మరి మంచి బియ్యం కావాలి, మంచి పప్పులు కావాలి, మంచి నెయ్యి కావాలి కదా. అవి మన సోర్సెస్లో నుంచి వస్తాయి. అంతే. ఇప్పుడు ఒక రకంగా మన ఫార్మర్స్ కూడా ఇది చేయటం కరెక్టు, ఇలా చేస్తేనే మంచిది అని ఆ ప్రోత్సాహం దొరికిందనుకోండి, వాళ్ళు మాత్రం అలా కాకుండా ఇంకో రకంగా కోట్లాది మంది రైతులు బాగుపడతారు. ఆరోగ్యం బాగుపడితే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఇది సనాతన ధర్మంలో నుంచి మనకు వచ్చే బెనిఫిట్. ఆ ఆలోచన మీరు చెప్పింది ఆయనకు తెలియదు. ఆయన ఆలోచనలో అది ఉంటే అన్న అమలు కావాలి. అది అమలు చేస్తే రాష్ట్రంలో ఆయన దేవుడి కిందనే చూస్తారు. చూడండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నేనేం మాట్లాడతాననేది కాకుండా ఆయన ఏదో ఒక సందర్భంలో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకొద్దిగా జాగ్రత్తగా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆయన కోరిక కూడా అది. దానికి సస్టైనబుల్గా దాంట్లో ఆయన ప్రతిపక్షంలో లేడు, డిప్యూటీ సీఎం ఉన్నాడు. ముఖ్యమంత్రితో మాట్లాడి పదండి పని చేసేద్దామంటే కాదనే సీన్ ఏమన్నా ఉంటుంది అందులో. దాన్ని వద్దనేటటువంటి వాడు కూడా ఎవడు ఉండడు. ఇప్పుడు ఎన్ని వేల మందికి ఉపాధి అవకాశం వచ్చినట్టు రైతులకి ఉపాధి, అలాగే మార్కెటింగ్ ఉపాధి, డైరీకి ఉపాధి, గోశాల పెంచుకోవడానికి ఉపాధి, ఇంత పెద్ద ఎత్తున దేవాలయాలకి ఏమొస్తుందో 100% కంట్రోల్ ఉంటుంది. మనం ఎక్స్ట్రా చేయగలిగింది పబ్లిక్ వెళ్ళదు అంతే. అది జనరల్ కామర్స్లోకి వెళ్తాయి, మనకు నష్టం ఏం లేదు. అయితే ఇలాంటిది చేయటం వల్ల, టీటీడీ చొరవ తీసుకోవడం వల్ల, టీటీడీ లాంటి సంస్థలు చొరవ తీసుకోవడం వల్ల మన రైతులకు కూడా ఒక ప్రోత్సాహకం. అది ఇలా చేస్తే బాగుంటుంది, మన పూర్వీకులు ఇలాగే చేశారు కదా, మనం ఇలాగే. వాళ్ళు ఇంకొంచెం నిజాయితీగా చేస్తారు. మామూలు వ్యాపారస్తుడి కోసం వ్యవహరించే దీనిను దేవుడి కోసం అన్నప్పుడు బాధ్యతగా చేస్తారు. అలా చేయాలి. అలాగే కూరగాయలు చేయాలి, మనం పెస్టిసైడ్స్ లేకుండా. తిరుపతి తిరుమల దేవస్థానంకి మనం ఏదైతే కోరుకుంటున్నామో, ఏదైతే ఒక 50 సంవత్సరాల క్రితం జరిగిందని మనం అనుకుంటున్నామో అప్పటి వరకు జరిగింది. ఈ దేవాదాయ శాఖ వచ్చిన తర్వాత మనం ఎక్కువగా రాజకీయాలు ఎంటర్ అయిన తర్వాత కొంత డిస్టర్బెన్స్ జరిగి ఉంటుంది అనేది నిజం. దాన్ని ఎవరు కాదనలేరు. 38లో మనం మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు ఫస్ట్ టైం దానికి ఒక చట్టం చేశారు. మళ్ళీ ఆ చట్టం మీద మనం 87లోనే ఇప్పుడు దేవాదాయ శాఖ చట్టం చేశాము దేవస్థానాలకు సంబంధించి. దాని మధ్యలో దీని మధ్యలో మరి దానికి బోర్డుని కాన్స్టిట్యూట్ చేయడంలో రకరకాల ఉన్నాయి. దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. దేవాదాయ శాఖ కూడా సంబంధం లేదు. అది లేదు. మరి దానికి ఒక బోర్డుని అపాయింట్ చేస్తున్నాము. అపాయింట్ చేసిన తర్వాత నిజంగా గవర్నమెంట్కి బాధ్యత లేదు అని అనుకుంటున్నాం, కానీ ఓవర్ సైట్ ఉంది, కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అది ఎలా తయారైందంటే చివరికి ఎవరి మాట ఎవరు వినాలో, ఎవరు ఏం చేస్తున్నారో తెలియకుండా మనందరికి కూడా ఒక రకమైన అదొక బ్రహ్మ పదార్థంలో తయారైంది టీటీడీ అంటే. సో దాంట్లో ఒకటి ఈ పదార్థాలకు సంబంధించినటువంటి సనాతనమైన ఐడియాస్ని తీసుకురావడం ద్వారా కొంత మార్పు తీసుకురావచ్చు ఒకటి. రెండోది టీటీడీలో ఏం జరుగుతుంది, టీటీడీలో అసలు మనకి కంట్రోల్ ఉందా, భక్తులకి జరగాల్సినవి జరుగుతున్నాయా అన్నది కూడా డిబేటబులే కదా ఈ సందర్భంగా. కాబట్టి ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు వాళ్ళు కాన్స్టిట్యూట్ చేస్తున్నటువంటి కమిటీ ఏదైతే ఉందో వాళ్ళ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇంత బ్రాడ్గా ఉండకపోవచ్చు. లేదు, వాళ్ళు ఓన్లీ లడ్డూ కల్తీ వరకు మాత్రమే ఉన్నారు. ఈ అకేషన్ని ఐ థింక్ మనం కూడా ఎవరైతే ఈ విషయాల మీద ఆలోచిస్తున్నారో మనం సజెస్టివ్గా
పవన్ కళ్యాణ్ గారికి కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ, అపోజిషన్ లీడర్కి కానీ ఎవరో ఒకళ్ళకి మనం కూడా ఇవన్నీ రాయటం ద్వారా ఒక్కసారి ఈ టెంపుల్స్ని రివైవ్ చేయటం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్. ఇప్పుడు టెంపుల్స్ వచ్చి ఆ టెంపుల్లో కూర్చొని పాఠాలు చెప్పండి, చదువుకోండి అని ఇక నేను చెప్పట్లేదు. మనం అనుకుంటున్న 20% దాటి వచ్చేసాం మనం. కానీ ఇంకా 80% అక్కడ ఒక వాల్యూ ఉంది. ఒక కమ్యూనిటీ సెంటర్గా, ఒక రిసోర్స్ సెంటర్గా, ఒక లైబ్రరీగా, ఒక కళాక్షేత్రంగా మన దేవాలయాలకి, మన ఊర్లో ఉన్న దేవాలయాలకి వాల్యూ ఉంది. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఐ థింక్ ఈ దిశగా ఆలోచించడానికి, అలాగే భక్తుల్ని ఎలా మనం మేనేజ్ చేస్తాం, వాళ్ళకి దర్శనానికి ఎలా మనం ఏర్పాట్లు కలుగజేస్తున్నాం, ఈ బోర్డులో ఉన్న మెంబర్స్ వాళ్ళకి ఎలా అడ్డం వస్తున్నారు, ఈ వివిఐపి కల్చర్ అంటే ఏంటి, నేను బోర్డు మెంబర్ని, నేను చైర్మన్ని, నేను అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వివిఐపిగా లోపలికి వెళ్ళిపోవచ్చా, నేను ఎందుకు వెళ్ళాలి అసలు? అది కదండి రీసెంట్గా మనం చూస్తున్నాం. కనపడిన వాళ్ళే కనపడుతున్నారు మనకి. అది కరెక్ట్ కాదు. అది రెండోది, ఇప్పుడు మనకున్న టెక్నాలజీస్ని వాడుకుని ఐఎమ్ షూర్ లాస్ట్ 10-15 yearsలో చాలా మార్పులు తీసుకొచ్చారు. క్యూ లైన్ మేనేజ్మెంట్ తిరుపతిలో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని అనుకుంటున్నారు. దాన్ని ఇంకొద్దిగా సులభతరం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి ట్రైన్ టికెట్ ఎలా కొనుక్కుంటున్నామో, ఇక్కడ నుంచి ఇంకో టికెట్ ఎలా కొనుక్కుంటున్నామో, అలాగే మనం దర్శనం టైంను కూడా మనం రిమోట్గానే ఫిక్స్ చేసుకోవచ్చు. డిఫరెంట్ జోన్స్లో మీరు పలానా టైంకి వెళ్ళాల్సిన వాళ్ళు పలానా టైంకి వెళ్తే అది ఇప్పటికీ పెట్టారు. కాకపోతే ఏంటంటే అది తెలియక వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. అది కూడా ఉంటుంది. కాబట్టి ఒకటి ధార్మిక ఐడియాస్ని మనం ప్రమోట్ చేయాలి. అక్కడ ఈ సింపుల్ మేనేజ్మెంట్ ఐడియాస్ వచ్చిన భక్తులకి అవేర్నెస్ క్రియేట్ చేయటం, వాళ్ళకి వస్తువులు ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేయటం. ఇప్పుడు 60,000, 70,000, 80,000 యావరేజ్ అంటున్నారు సార్. ఎవరికి తెలుసు ఇంకా రాబోయే రోజుల్లో అది 1,00,000 అవ్వచ్చు, 1,50,000 అవ్వచ్చు. వసతుల గురించి చెప్పేవాళ్ళు ఉండరు ముందు. ఇప్పుడు అక్కడ ఉచితంగా పార్కింగ్ ఉంటుంది, ఉచితంగా దాన్ని ఏమంటారు, పడుకోవడానికి ప్లేస్ ఉంటుంది, సామాన్లు పెట్టుకోవడానికి ఉంది, ఉండటానికి ఉంది. అదే చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళకి వాడతారు తప్పించి తెలియని వాళ్ళకి తెలియదు. అవన్నీ కూడా ఐ థింక్ టీటీడీ వాళ్ళు ఇంకొద్దిగా చొరవ తీసుకుని, అది మనకి సపోజు మనం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మోడల్లోకి వెళ్దాం. మన ఊర్లో మన టెంపుల్ పటిష్టంగా ఉందనుకోండి, మన ఊర్లో మన టెంపుల్ అనేది ఒక రిసోర్స్ సెంటర్గా మనం చూసామనుకోండి, తిరుపతిలో ఏం జరుగుతుందో కూడా మనకు అర్థమవుతుంది, మన అసెంబ్లీలో ఏం జరుగుతుందో కూడా మనకు అర్థమవుద్ది. దాన్ని ఇంతగా పొలిటిసైజ్ చేసి, ఇప్పుడు ఈ కక్షలు కార్పణ్యాలు ఎక్కడి నుంచి వస్తాయండి? జనరల్గా అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్సే వస్తాయి. మెచ్యూర్డ్ పీపుల్కి హైరావు. మెచ్యూర్డ్ పీపుల్కి డిప్లొమసీ వస్తుంది, నెగోసియేషన్ వస్తుంది, కాంప్రమైజ్ వస్తుంది. ఇప్పుడు మీరు ఐఎఫ్ఎస్ అన్నారు, ఫారిన్ సర్వీసెస్లో పనిచేసే ఏ ఆఫీసర్కి కోపం రాదు, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. దే అండర్స్టాండ్ హౌ థింగ్స్ వర్క్. అలాగే ఒక సీఎం గారు, ఒక అపోజిషన్ లీడరు, ఒక పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళకి కోపం రావాల్సిన అవసరం లేదు నా ఉద్దేశం. కానీ ఏంటంటే వాళ్ళు మరి చుట్టూ ఉన్న వాళ్ళని ప్లీజ్ చేయటానికా, లేదంటే వాళ్ళు పర్సనల్గా ఫీల్ అవుతున్నారా, వాళ్ళ ఈగోలు దెబ్బతింటాయా నాకు తెలియదు. కానీ అది అవసరం లేదు మనకి అన్నది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వస్తే ఆంధ్ర విల్ బి ఏ మోడల్ స్టేట్. రైట్. అదే మనం ఇండియాలో కోరుకుంటున్నాం, అదే మనం వరల్డ్ కూడా గొడవలు పెట్టుకోమని కోరుకోవాలి, ఏది లేదు కదా, బాగుండాలని కోరుకున్నది. అది ఐ థింక్ దట్ ఈజ్ వాట్ హీ వాంట్స్ టు ప్రమోట్. ఒక్కోసారి ఏంటంటే అది చెప్పే సందర్భం కానీ, అంత టైం కానీ, స్పేస్ కానీ లేక ఆయన 2-3 మంచి మాటలు అన్నాడు. దాన్ని మనం జాగ్రత్తగా విశ్లేషించి ఆయన దగ్గర మళ్ళీ మీరు ఇంటర్వ్యూ లాగా తీసుకుని ప్రత్యేకంగా ఏం చేస్తే బాగుంటుంది, వీటన్నిటిని ఎలా, ఈ డాట్స్ అన్నిటిని ఎలా కనెక్ట్ చేద్దాం, ఇది మన సామాజిక ఆర్థిక విప్లవానికి ఎలా దారితీస్తుంది. మంచి పాయింట్. పాత విషయాలు కొన్ని మనకి అవసరం లేననుకుని వదిలిపెడదాం. అంతే. మోడర్న్ సైన్స్, మోడర్న్ టెక్నిక్స్, మోడర్న్ మేనేజ్మెంట్, మోడర్న్ ఎక్విప్మెంట్ వాడుకుందాం, తప్పులేదు. అంత సెట్ అవ్వాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. సనాతన ధర్మం అనేటటువంటిది నోటి మాట కాదు, అది మన తాతల తరాల నుండి వచ్చినటువంటి ఒక వారసత్వం. దాన్ని బాధ్యతగా అమలు చేస్తే ఆనాటి అభివృద్ధి ఈనాడు సాధ్యం. ఆసుపత్రులకు పరిగెత్తాల్సిన పని లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. అదే పవన్ కళ్యాణ్ ఆలోచన అయి ఉంటుందని సాంబశివరావు గారు చెప్తున్నారు. అది నిజమా కాదా అన్నది ఆయన నోట్లో నుంచి ఎప్పుడు మాట్లాడతారు విందాం.